ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హామీలు అమలు దిశగా రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదన. 6 గ్యారంటీలకు 53,196 కోట్లు కేటాయింపు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. జూలై వరకు ఓటాన్ అకౌంట్ అనుమతి కోసం ప్రతిపాదనలు. జూలై నెలాఖరులోపు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రక్రియపై కీలక ప్రకటన. త్వరలోనే కర్షకులకు రుణమాఫీ, కౌలుదారులకు రైతు బంధు. వాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి. నిధులు కేటాయింపు, వ్యయాలపై విచారణ చేస్తామని వెల్లడి. నిరాశాజనకంగా ఉందన్న బీఆర్ఎస్. టీఎస్ఆర్టీసీలో అందుబాటులోకి మరో 100 బస్సులు. మహాలక్ష్మి పథకానికి 90 బస్సులను ప్రారంభించిన సీఎం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో తొలిసారిగా 10 ఏసీ సర్వీసులు. 13న మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రజాప్రతినిధులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్లనున్న ప్రభుత్వం. మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం పునరుద్ఘాటన. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విదేశాల్లో వివక్ష ఎదుర్కొని వచ్చిన వారికేనని స్పష్టం. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త. వడ్డీ రేటు 8.25% పెంపు. గత సంవత్సరం 8.15% ఉన్న వడ్డీ రేటు. ఏపీలో త్వరలో పొత్తులపై నిర్ణయం అన్న కేంద్ర మంత్రి అమిత్ షా. రాజకీయ కూటమి పెద్దగా ఉంటేనే మంచిదని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.